మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనందరం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు సంబంధించిన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత ఎంపీడీఓ గారికి, అర్జునందరికీ, తర్వాత మా మాజీ పురపాలక మెంబర్లందరికీ, మా పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలండి. మనం ఇది 1900 నేను వచ్చి 2 నెలలు అవుతుంది. మీరందరి సహకారంతో ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 1985 నుంచి మనం గత 35 సంవత్సరాల నుంచి ఇది జరుపుకుంటున్నామని చెప్పి సో దీన్ని ఏ మాత్రం కూడా మీ అంచనాలకు తగ్గకుండా ఉండేందుకని చెప్పేసి దాన్ని రీచ్ అయినా అనే ఆనందం అయితే నాకుంది. సో దీనికి మీరు అందించిన సహకారం వెలగట్టలేనిది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా నిజంగా నా ఫస్ట్ కార్యక్రమానికి మీరు వచ్చి చాలా ఆనందం కలిగించారు. థ్యాంక్ యూ సార్. సో మనం గతంలో 3 ప్రధానంగా తీసుకున్న అవార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒకటి గ్రౌండ్కి ఫస్ట్ వచ్చిన వినాయకునికి కన్సోలేషన్ బహుమతి అని చెప్పి 4 అవార్డులు ఇచ్చి ఉండేది. సో దాంతో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, చాలామంది సృజనాత్మకంగా చాలా సందేశాత్మకంగా వినాయకులు తయారు చేశారని చెప్పేసి నేను యూట్యూబ్లలో కూడా చూడడం జరిగింది. సో ఇంత ఉత్సాహవంతంగా మీరందరూ దాన్ని ఒక సమాజంలో మార్పు పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో మీరందరూ ఆ విధంగా కృషి చేస్తూ ఉంటే దానికి ఇంకొంచెం మరింత ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో పురపాలక సంఘం వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక 5 కేటగిరీస్ ఏర్పాటు చేసి మరింత మంది ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అని చెప్పేసి 5 కేటగిరీలు ఏర్పాటు చేసేసి మరొక 10 ప్రైజులు మీ అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఆలోచనతో ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మీ అందరికీ ఆనందం కలుగజేస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈసారి మీ అందరి సౌకర్యం కోసం బతుకమ్మ వాగు దగ్గర కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నింటిలో మీరు నిమజ్జనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరందరూ సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ చూస్తున్నప్పటి నుంచి గణపతి బొప్ప వేదిక అలంకరించిన అధికారులకు, మా యువకులందరికీ, ప్రెస్ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఎక్కువ టైం తీసుకొని నాకు తెలుసు మీరు అందరు ప్రైజ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. 2 నిమిషాలు 2 ముచ్చట్లు చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే, నా డిఫెన్స్ గా ఒక ముచ్చట చెప్తున్నా. పోయినసారి ప్రైజ్లు ఇచ్చిన మనం ఇక్కడనే, అప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా రమ్మన్నారు, వచ్చినా ప్రైజ్లు ఇచ్చినా పోయినా. ఆ మరుసటి రోజు నన్ను 2-3 నన్ను తిట్టిండు, ఎమ్మెల్యే మాకు ప్రైజ్ లేదని. మీ అందరితో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చి చూసిన ప్రైజ్లో ఎక్కడన్నా చూడలే కదా. నేను పార్షాలిటీ ఇంకో నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా దేవుని పేరు మీద రాజకీయం చేయబోయి. నా రాజకీయం మీరు చూసింది కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఆ 3 రాజకీయం పెట్టా. దేవుని పేరు రాజకీయం ఇగో న్యాయ నిర్ణేత అందరూ వీళ్ళందరూ పాపం కష్టపడ్డారు, అందరికీ వాళ్ళు పారదర్శకంగానే చేసిండ్రు. సో దయచేసి నా మీద ఎవరు కోపం పెట్టుకోకండి. ఒకటి. రెండోది, మీ అందరినీ దేవుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, గణనాథుని కోరుతా ఉన్నా, మా యువకులందరూ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి, మా చిన్నారులందరూ బాగా చదువుకోవాలి. ఈ మధ్య చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి, సార్ ఈ మధ్య గత సంవత్సరం నుంచి బిజినెస్ మంచిగా నడుస్తలేదని చెప్పినారు. దేవుణ్ణి 2 చేతులు జోడించి ఆ గణనాథుని కోరుతా ఉన్నా, మా వ్యాపారవేత్తలు బిజినెస్ అందరి మంచిగా నడవాలి, వ్యాపారం బాగా నడవాలని దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. అదే విధంగా మా రైతులకు మంచి పంటలు పండాలని దేవుణ్ణి కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కదా, తెలుసు కదా మీకు. డాక్టర్ సంజయ్ అయితే కొందరు మందికి అధికారులకు పాపం ఆర్డర్ వచ్చిందంట, డాక్టర్ సంజయ్ వాళ్ళ స్టేజ్ మీద రాకుండా చూడండి అని. అట్లనే మైక్ కట్ చేసిన డౌట్ వచ్చింది ఇప్పుడు. కానీ మా అధికారులు మంచోళ్ళు పాపం,
అధికారులు మాత్రం గట్టిగా పట్టుబట్టి ఏమైనా పర్వాలేదు మా సంజయ్ సార్ రావాలని పట్టుబట్టి పాపం నేను వచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి జాగ్రత్తగా ఇవాళ నిమజ్జనం జాగ్రత్తగా చేసుకోండి. చాలా మంది మహిళలు కూడా వచ్చిండ్రు. మా మహిళలందరికీ కూడా అమ్మ పేరు పేరున అందరికీ నమస్కారం. అమ్మ వెనుకున్నారు, మీరందరూ జాగ్రత్తగా ఉండరు, యువకులందరూ కూడాను. మీ అందరూ చాలా నాకు వచ్చి ఇప్పుడే చెప్పి నేను చూడలేదు నిజంగా. ఇవాళ ఈసారి నేను మీకు ఇంకో విషయం చెప్పన్నా, నేను ఏ ఒక్క గణపతిని చూడలేదు ఈసారి ఇక్కడ కోట్ల. పోయినసారి చాలా దిగిన. నాకు భయం ఏంటంటే నేను 2 చూసి వాళ్ళకి ప్రైజ్ వచ్చింది అనుకో ఏమవుతుంది అది సంజయ్ సార్ వాళ్ళకి ఇప్పించిన అంటారు. అందుకొరకే నేను దేవుని దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి నేను కూడా రాలేదు. మీరందరూ కూడా చాలా నాకేం చెప్పానంటే చాలా మంది బ్రహ్మాండంగా బుక్స్, చాలా మంది సందేశాత్మకమైన నాకు తెలియదు వాళ్ళ బుక్స్ కూడా నాకు తెలియదు. సో ఎనీవేస్ మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి. మన కొరుట్ల ఇంకా బ్రహ్మాండంగా కావాలి, మన కొరుట్ల ఇంకా అభివృద్ధి చెందాలి. మన కొరుట్ల ప్రతి ఒక్క యువకుడు మంచిగా బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండాలి. మా యువకులకు మా చిన్నారులు కనిపిస్తారు, చిన్నపిల్లలు కనిపిస్తారు. చిన్నారులందరికీ మంచి విద్య రావాలని మళ్ళొక్కసారి దేవుణ్ణి కోరుతూ మీ అందరికి కూడా జై గణపతి బొప్ప. థ్యాంక్ యూ.